ఈ కంటెంట్ను మీకు అందించడానికి మేము ఎంతగానో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి. చరిత్రలో కొన్ని రాజ్యాలు ఉంటాయి. వాటి సరిహద్దులు పెద్దగా ఉండవు, కానీ వాటి గొప్పతనం ఆ కాలాన్ని దాటి ఈ కాలంలో కూడా కనిపిస్తుంది. కళింగం అలాంటి రాజ్యం. కళింగం కేవలం ఒక భూభాగం కాదు, ఇది ఒక ఆలోచన, ఇది ఒక స్వభావం. ఇది తల వంచకూడదు అనే ఒక తిరుగుబాటు స్వభావం. ఈ రోజు మనం ఒడిశా అని పిలిచే ప్రాంతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని భాగాలు, ఈ మొత్తం ప్రాంతం ఒకప్పుడు కళింగ రాజ్యం. సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల కళింగం ఎప్పుడు బయట ప్రపంచంతో కలిసే ఉండేది. విదేశీ నౌకలు వచ్చేవి, విదేశీ సంస్కృతులు చేరేవి, విదేశీ ఆలోచనలు ప్రవేశించేవి. కానీ అవి కళింగాన్ని మార్చలేదు. కళింగం వాటిని తనలో కలుపుకుంది. ఎందుకంటే కళింగం ఎవరికీ తల వంచే రాజ్యం కాదు. కళింగ ప్రజల స్వభావం చాలా ప్రత్యేకమైనది. వారు శాంతిని ఇష్టపడేవారు, కానీ బానిసత్వాన్ని అస్సలు అంగీకరించేవారు కాదు. వారికి ఒకే ఒక్క నమ్మకం ఉండేది, మన భూమి మీద మనమే రాజులు. ఇతర రాజ్యాల లాగా రాజు అంటే దేవుడు అనే భావన ఉండేది కాదు. ఆ భావన పనిచేయలేదు. ఇక్కడ రాజ్యం అంటే ప్రజలు, ప్రజలంటే రాజ్యం. రాజు ఉన్నాడు, కానీ ప్రజల మీద కాదు, ప్రజల మధ్యలో. కళింగలో నిర్ణయాలు ఒక్కరి చేతిలో ఉండేవి కాదు. వ్యాపారి మాటలకు విలువ ఉండేది, రైతు అభిప్రాయానికి స్థానం ఉండేది, సముద్రం మీద జీవించే నావికుడికి రాజ్యంపై హక్కు ఉండేది. ఇది ఒక రకంగా ప్రాచీన ప్రజాస్వామ్యానికి చాలా దగ్గరైన వ్యవస్థ. అందుకే కళింగ ప్రజలు రాజ్యం కోసం కాదు, రాజ్యమే ప్రజల కోసం అన్న భావనతో జీవించారు. కళింగ రాజ్యం అసలు బలం సైన్యం కాదు, భూమి కాదు, కోటలు కాదు, సముద్రం. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని భావిస్తాను. ఒక లైక్తో ఈ వీడియోని కంటిన్యూ చేయండి. కళింగ నౌకలు శ్రీలంకకు వెళ్ళాయి, దక్షిణ తూర్పు ఆసియాకు చేరాయి, ఇండోనేషియా, థాయిలాండ్ వరకు ప్రయాణించాయి. కళింగ నావికులు సముద్రానికి భయపడలేదు. అది వారి శత్రువు కాదు, వారి మార్గం. వారు తీసుకొచ్చింది కేవలం సంపద కాదు, వారు తీసుకొచ్చింది సంస్కృతి, వారు తీసుకొచ్చింది జ్ఞానం, వారు తీసుకొచ్చింది ప్రపంచం. అందుకే కళింగం ధనిక రాజ్యం. కానీ ఇది గుర్తు పెట్టుకోవాలి, ధనం ఉన్న కళింగలో అహంకారం లేదు. విలాసాలు కాదు వారి లక్ష్యం, ఆడంబరాలు కాదు వారి గుర్తింపు. వాణిజ్యం, స్వతంత్రత, గౌరవం ఇవే వారి అసలైన సంపద. అందుకే వారు ఎవరికీ లొంగలేదు. కళింగానికి పెద్ద శాశ్వత సైన్యం ఉండేది కాదు. అవసరం వచ్చినప్పుడు ప్రజలే సైన్యం. రైతు తన నాగిలిని పక్కన పెట్టి ఆయుధం పట్టేవాడు. వ్యాపారి తన తూకం వదిలి యోధుడయ్యేవాడు. యువకుడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేవాడు. వారు రాజు కోసం పోరాడలేదు, తమ గౌరవం కోసం పోరాడారు. ఇది కళింగాన్ని ఇతర రాజ్యాల కంటే భిన్నంగా నిలబెట్టింది. ఇంకా ముఖ్యమైన విషయం, చరిత్ర పుస్తకాలు ఎక్కువగా చెప్పని విషయం, కళింగలో మహిళలు బలహీనులు కాదు. వారు వాణిజ్యంలో ఉన్నారు, కుటుంబ నిర్ణయాలలో ఉన్నారు, సామాజిక జీవితంలో ఉన్నారు, అవసరమైతే యుద్ధంలో కూడా ఉన్నారు. ఆ కాలానికి ఇది చాలా ముందున్న ఆలోచన. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న రాజ్యం ఎందుకు అందరికీ కావాలి? ఆర్థికంగా బలంగా ఉండి సముద్ర మార్గాలను నియంత్రిస్తుంది. ప్రజలు ఏకతాటిపై ఉన్నారు, ఎవరికీ వశం కాదు. ఇలాంటి రాజ్యం ప్రతి సామ్రాజ్యానికి ప్రమాదమే. అందుకే చాలా రాజ్యాలు కళింగాన్ని జయించాలని ప్రయత్నించాయి. కానీ కళింగం ఒక్క మాటే చెప్పింది, మేము ఓడిపోవచ్చు కానీ లొంగిపోము. చరిత్ర పుస్తకాలు కళింగ ఓడింది అని రాస్తాయి, కానీ నిజానికి కళింగ ఓడలేదు. కళింగం చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే తమ స్వతంత్రత కోసం తమ జీవితం ఇచ్చిన ప్రజలు ఎప్పటికీ ఓడిపోరు. ఈ కథ ఒక పాత రాజ్యం గురించి కాదు, ఇది మనకు చెప్పే సందేశం. స్వేచ్ఛ విలువేమిటో, గౌరవం కోసం నిలబడటం ఎంత ముఖ్యమో, ప్రజలే అసలు శక్తి అన్న నిజం కళింగం మనకు నేర్పింది. చరిత్రలో కళింగ రాజ్యం మిగిలింది తన పరిమాణం వల్ల కాదు, తన ధైర్యం వల్ల, తన స్వభావం వల్ల, తన ప్రజల వల్ల. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.